హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ టెక్ విత్ మనోజ్. ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ప్రీవియస్ వీడియోలో హెచ్టిఎంఎల్ ఎందుకు యూస్ చేస్తాం అండ్ బేసిక్ స్ట్రక్చర్ గురించి తెలుసుకున్నాం కదా. ఇవాళ వీడియోలో మనం ట్యాగ్స్ గురించి తెలుసుకుందాం. ట్యాగ్స్ అంటే అవి ప్రీ డిఫైన్డ్ కీవర్డ్స్ అనమాట. ఆఫ్ లెఫ్ట్ సైడ్ యాంగిల్ అండ్ రైట్ సైడ్ యాంగిల్ ఇన్ బిట్వీన్ క్యారెక్టర్స్. అంటే హెచ్టిఎంఎల్ డిజైన్ చేసేటప్పుడే వీటిని డిఫైన్ చేసేసి ఉంటారు ట్యాగ్స్. అవి ఎలా వర్క్ అవుతాయి, ఎలా యూజ్ చేయాలి అని. సో దాన్ని ఫర్దర్గా మనం ఏం మాడిఫై చేయడం, అది ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోగలం అంతే. అవి మళ్ళీ 2 టైప్స్గా క్లాసిఫై ఉన్నాయి. ఒకటి పేరు ట్యాగ్, ఇంకోటి అన్పేర్డ్ ట్యాగ్. పేరు ట్యాగ్ అంటే బోత్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటే వాటిని పేరు ట్యాగ్ అంటారు. అలా కాకుండా ఓన్లీ ఓపెనింగ్ ట్యాగ్ ఉంటే వాటిని అన్పేర్డ్ ట్యాగ్స్ అంటారు. సో మనం క్లోజింగ్ ట్యాగ్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఫార్వర్డ్ స్లాష్ యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు ఎలిమెంట్స్ గురించి తెలుసుకున్నాం. ఎలిమెంట్స్ అనేవి కాంబినేషన్ ఆఫ్ ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్, మధ్యలో కంటెంట్ ఉంటుందన్నమాట. ఇవి కూడా మళ్ళీ 2 టైప్స్గా క్లాసిఫై అయినాయి. ఒకటి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్, ఇంకోటి ఇన్లైన్ లెవెల్ ఎలిమెంట్స్. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే అది మొత్తం హోల్ విత్ని ఆక్యుపై చేసుకుంటుంది. స్టార్టింగ్ ఆఫ్ ది వెబ్ పేజ్ నుంచి ఎండ్ ఆఫ్ ది వెబ్ పేజ్ వరకు అలా ఆక్యుపై చేసుకుంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటారు. ఇన్లైన్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఓన్లీ కంటెంట్ వర్క్ మాత్రమే ఆక్యుపై చేసుకుంటుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా చూద్దాం ఎలా వర్క్ అవుతుందో ఏంటో. నేను హెచ్టిఎంఎల్ కోడ్ని ఆఫ్లైన్ కంపైలర్ VS కోడ్లో చేస్తున్నాను. సో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, తర్వాత రిజాల్వ్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు మనకి మీకు ముందుగా ప్రీవియస్గా చెప్పినట్టు బేసిక్ హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్కి ఒక షార్ట్ కట్ చెప్పాను. ఏంటి? Shift+ ఎక్స్క్లమేటరీ మార్క్ అనమాట. సో డైరెక్ట్గా మనం Shift+ ఎక్స్క్లమేటరీ ఇచ్చి ఎంటర్ చేయగానే మనకి బేసిక్ స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది. బట్ కానీ మనం యాజ్ ఏ బిగినర్ కాబట్టి షార్ట్ కట్ యూజ్ చేయకుండా రాయడం నేర్చుకోండి. ఓకేనా. ఫస్ట్ ఏం చేయాలి? HTML ట్యాగ్ ఓపెన్ చేయాలి. HTML ట్యాగ్ ఓపెన్ చేసి HTML ట్యాగ్ లోపల హెడ్ ట్యాగ్ అనేది ఓపెన్ చేయాలి. ఓకేనా. సో మనం వెబ్ పేజ్కి ఎప్పుడైనా టైటిల్ ఇవ్వాలి అనుకుంటే అది హెడ్ ట్యాగ్ లోపల టైటిల్ ట్యాగ్ ఓపెన్ చేసి టైటిల్ ట్యాగ్ లోపల మనకి ఆ వెబ్ పేజ్కి ఏమైతే నేమ్ ఇవ్వాలనుకుంటున్నానో అది ఇక్కడ ఇచ్చుకోవాలి. ఓకేనా. ఇలా ఇచ్చిన తర్వాత హెడ్ ట్యాగ్ క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు బాడీ ట్యాగ్ ఓపెన్ చేయాలి. ఓకేనా. ఈ బాడీ ట్యాగ్లో మనకి ఏ వెబ్ పేజ్కి ఏ కంటెంట్ ఇవ్వాలనుకున్నా ఈ బాడీ ట్యాగ్లో ఇవ్వాలి. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎలిమెంట్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, వాటికి ఎగ్జాంపుల్ చూద్దాం ఫస్ట్. ఓకేనా. నేను H1 ట్యాగ్ తీసుకుంటున్నా. ఈ H1 అంటే ఏంటి అని మీరు ఫర్దర్ క్లాసెస్లో తెలుసుకుంటారు. ఓకేనా. జస్ట్ ఎగ్జాంపుల్ వరకు మాత్రం చూడండి. ఓకేనా. చూశారు కదా. ఇప్పుడు సేవ్ చేసి రన్ చేయండి. సో రన్ చేయగానే మన వెబ్ బ్రౌజర్లో ఓపెన్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఓపెన్ అయిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనం రాసిన స్ట్రక్చర్ అంతా ఇక్కడ వచ్చేస్తుందా. సో ఇప్పుడు నేను H1 ట్యాగ్ దగ్గరికి తీసుకెళ్తున్నాను. చూడండి, H1 ట్యాగ్ దగ్గర తీసుకెళ్ళగానే అది స్పేస్ ఎంతైతే విత్ ఆక్యుపై చేస్తుందో అదంతా హైలైట్ అయింది. సో H1 ట్యాగ్ అనేది మొత్తం విత్ ఆక్యుపై చేసింది. ఇక్కడ H2 ట్యాగ్ కూడా మొత్తం విత్ ఆక్యుపై చేసింది. సో ఇదేంటి, ఇట్లా మొత్తం విత్ని ఆక్యుపై చేసుకుంటే దాన్ని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటారు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇన్లైన్ ఎలిమెంట్స్కి చూద్దాం. ఓకేనా. మళ్ళీ ఏం చేస్తాను, VS కోడ్ ఓపెన్ చేసి ఇక్కడ ఇన్ లెవెల్ ఎలిమెంట్స్కి చూడండి ఒక స్పాన్ ట్యాగ్ తీసుకుంటాను. స్పాన్ ట్యాగ్ తీసుకొని
మళ్ళీ చూడండి సేవ్ చేసి రన్ అండ్ డీబగ్ చేస్తాను. ఓకేనా, రన్ చేయగానే ఇప్పుడు వచ్చిందా, మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇప్పుడు చూడండి. సో H1 ట్యాగ్ దగ్గరికి వెళ్తే మొత్తం ఆక్యుపై చేసిందా, H2 ట్యాగ్ కూడా మొత్తం విత్ ఆక్యుపై చేసిందా. బట్ కానీ స్పాన్ ట్యాగ్ చూడండి, ఓన్లీ కంటెంట్ వర్క్ మాత్రమే హైలైట్ అయింది. సో అది అంత మాత్రమే ఆక్యుపై చేసింది. సో ఇలా H1 ట్యాగ్ H2 ట్యాగ్ మాత్రం మొత్తం విత్ని ఆక్యుపై చేసుకుంటే అవి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటారు. అలా కాకుండా ఓన్లీ కంటెంట్ వర్క్ మాత్రమే ఆక్యుపై చేసుకుంటే దాన్ని ఇన్లైన్ లెవెల్ ఎలిమెంట్స్ అంటారు. ఓకేనా, ఇవాళ క్లాస్ ఇంతటితో ఓకే. సో రిమైనింగ్ టాపిక్స్ మనం రేపు తెలుసుకుందాం. రేపు మనం హెడర్ ట్యాగ్స్ అండ్ ఇమేజ్ ట్యాగ్ గురించి తెలుసుకుందాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.